జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. భక్తి అంటే ఏంటి? భక్తి మంచిదేనా? అదేంటో చూద్దాం. ఈ ప్రపంచం ఒక భక్తి సముద్రం. ఆధ్యాత్మికత, ఆరాధన నిండి ఉన్న ప్రపంచంలో చాలా గొప్ప ప్రశాంత అనుభూతి పొందుతారు అందరూ. అయితే ఇదంతా కాయిన్కు వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే దేవుడు, ఆరాధన, భక్తి ఇవన్నీ చాలా కమర్షియల్గా ఉంటాయి. ఇవి కాకుండా మరొక విభిన్నమైన కోణం కూడా ఉంది. అదే మూఢంగా అన్నీ నమ్మేస్తూ ఉంటారు. భక్తి గొప్పది. ఆ భక్తిని కమర్షియల్గా చేసి దాన్ని కృత్రిమం చేయటం ఒక పనికిమాలిన చర్య అయితే, ఆ భక్తిని పిచ్చిగా అనుసరించడం కూడా అలాంటిదే. భక్తిలో మూఢం ఉంటుందా? అది పనికిమాలిన చర్య అవుతుందా అనేది ఎంతోమంది కలిగే సందేహం. భక్తి అనేది మనిషిని ఉన్నతుడిగా, ఆ దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే సాధనం. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళడానికి భక్తి ఎలా సహకరిస్తుంది అనే అనుమానం వస్తే, దేవుడు మనం చూసే ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ, అంటే మనుషులు, జంతువులు, పక్షులు ఇలా అన్ని రకాల ప్రాణుల్లో ఉంటాడు. అన్నింటినీ సమానంగా చూసినవాడు, అన్నింటిలో ఆ దేవుడు ఉన్నాడని తెలుసుకున్నవాడు, అన్ని విషయాల పట్ల భక్తిగా ఉంటారు. నిజానికి భక్తిలో క్రమశిక్షణ, బాధ్యత ఉంటాయి. అవి జీవితాన్ని ఒక సమాంతర రేఖ మీద ప్రయాణించేలా చేస్తాయి. కానీ ఈ రోజుల్లో భక్తి ఎలా ఉంటుంది? కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కూడా సరిగ్గా చూడకుండా, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అని కొన్ని అగ్రిమెంట్లు మొక్కుల రూపంలో డిసైడ్ చేసి అక్కడ ప్రసాదాలు తినేసి షాపింగ్లు చేసి తిరుగు ప్రయాణం చేయటం. ఇంకా కొన్ని వేరే దారుల్లో దేవుడి పేరు చెప్పి అన్నదానాలు అంటారు, వస్త్రదానాలు అంటారు, ఎన్నెన్నో హడావుడి పనులు చేస్తారు. కానీ అక్కడ దేవుడి కంటే కొందరు మహానుభావులను పొగడటానికి లేకపోతే పొగిడించుకోవడానికి చేస్తూ ఉంటారు పనులు. దేవుడి కార్యంలో దేవుడు తప్ప అంతా, మిగతా పనంతా హైలైట్ అవుతుంది. మరి అక్కడ భక్తి ఎక్కడుంది? మరొక వర్గం వారు ఉంటారు. వాళ్ళు మరీ మూఢంగా ఉంటారు. భక్తి అంటే అన్నింట్లో దేవుణ్ణి చూడటం అనే విషయం మర్చిపోయి భక్తి పేరుతో అందరినీ హింసిస్తూ ఉంటారు. కులం, మతం, వర్గం, భక్తిలో హెచ్చుతగ్గులు చాలా ఉంటాయి. వీటి కోణంలో మనుషులు ఒకరిని ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ చేసి చూసుకుంటూ దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నామని అనుకుంటారు. కానీ అందులో భక్తి తప్ప మనిషిలో అహంకారం, కోపం, ద్వేష, అసూయ వంటివన్నీ ఉంటాయి. అదే భక్తి అనుకునే వాళ్ళు మూడులు. ఇంకా అనవసరంగా ఉపవాసాలు చేస్తూ తమని తాము హింసించుకున్నవారు మరొక మూఢ వర్గానికి చెందిన వాళ్ళు. అందుకే నిజమైన భక్తి అంటే అన్నింటిలో దేవుణ్ణి చూడటం, గౌరవం, ప్రేమ, మర్యాద కలిగి ఉండటం అంటారు. మనిషి ఎలా ఉండాలి? నేటి కాలంలో ఉండే ఒత్తిడిని జయించడానికి మనిషికి ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం ఎంతో ముఖ్యమైనవి. అవన్నీ స్వచ్ఛమైన భక్తిలో ఉంటాయి. ఏమీ ఆశించకుండా దేవుడి మీద భక్తితో పూజ, దేవుడి పేరుతో దానం, దేవుణ్ణి తలుచుకొని ఎలాంటి తప్పులు చేయకుండా గడిపే జీవితంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. తప్పులు చేసి దేవుడా నా పాపాలు పోగొట్టు అని ముడుపులు చెల్లిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. దేవుడికి కావాల్సింది ముడుపులు కాదు, సాటి మానవుల పట్ల, మనుషుల పట్ల, పక్షుల పట్ల, అన్నిటి పట్ల భూతదయ కలిగి ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సహాయపడటం. కాబట్టి నిజమైన భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఉండటమే, ఇతరులను గౌరవిస్తూ ప్రేమించటమే. జై శ్రీమన్నారాయణ.